గిరిజా షెట్టర్. ఈ పేరు ఇలా చెప్పేదానికంటే దాదాపు 3.5 దశాబ్దాల క్రితం లేచిపోదామా అంటూ కుర్రకారుకు గిలిగింతలు పెట్టిన గీతాంజలి అంటే ఖచ్చితంగా గుర్తుపడతారు. 1989లో వచ్చిన గీతాంజలి చిత్రంతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు. కానీ రీసెంట్ గా కన్నడలో వచ్చిన ఇబ్బని తబ్బిడ ఇలేయాలి అనే కన్నడ చిత్రంలో మధుమితగా కనిపించి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. దాదాపు 21 ఏళ్ల తర్వాత మెరిసిన ఈ బ్యూటీ గురించి ఇప్పుడు అంతా ఆరా తీస్తున్నారు. స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ సడన్ గా ఎందుకు మాయమైంది? గీతాంజలి అంటే గిరిజ, గిరిజ అంటే గీతాంజలి అనే రేంజ్ లో ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ 2003 తర్వాత సడన్ గా మాయమైంది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ గీతాంజలి ఎన్నేళ్లైనా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే చిత్రాలలో గీతాంజలి ముందు వరుసలోనే ఉంటుంది. ప్రేమ కథా చిత్రాలకు ఒక కొత్త ఓరోడిని తీసుకొచ్చిన ఈ చిత్రం రిలీజ్ అయి దాదాపు 35 ఏళ్లు కావస్తోంది. ఈ చిత్రంలో గిరిజ నటించడం కూడా ఒక నాటకీయంగా జరిగిపోయింది. తల్లి బ్రిటన్ వారసురాలు అయినప్పటికీ గిరిజకు భరతనాట్యం మీద మక్కువతో 18 ఏళ్లకే బ్రిటన్ నుండి ఇండియాకి వచ్చింది. అలా భరతనాట్యం నేర్చుకునే సమయంలో తన స్నేహితుడి ద్వారా అనుకోకుండా మణిరత్నం సుహాసిని పెళ్లిలో తళుక్కుమంది. ఆ పెళ్లిలో గిరిజను చూసిన మణిరత్నం తన సినిమాలో నటించమని సడన్ గా ఆఫర్ ఇవ్వడంతో గిరిజ కాస్త గీతాంజలిగా మారిపోయింది. అప్పటి కుర్రకారు గుండెల్లో వీణలు మీటింది. గీతాంజలితో చాలా క్రేజ్ వచ్చినప్పటికీ సినిమాల విషయంలో మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరిస్తూ సినిమాలు చేసింది 7 సినిమాలే. అందులో ఒక చిత్రం ఇప్పటికీ రిలీజ్ కాలేదు. చివరిగా 2002లో తాను నటించిన హృదయాంజలి చిత్రం రిలీజ్ అయింది. ఆ చిత్రానికి జాతీయ స్థాయిలో కూడా అవార్డులొచ్చాయి. కానీ గిరిజకు నటన మీద ఆసక్తి లేకనో మరో కారణమో తెలియదు కానీ 2003లో సినిమాలకు గుడ్ బై చెప్పేసి మళ్లీ బ్రిటన్ కు వెళ్లిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత ఆమె ఆధ్యాత్మికత వైపు నడిచింది. ప్రస్తుతం ఆమె రచయిత్రిగా కొనసాగుతున్నారు. ఇంటిగ్రల్ యోగా ఫిలాసఫీ, ఇండియన్ స్పిరిచువల్ సైకాలజీ డాక్టరేట్ ని అందుకున్న గిరిజ అప్పుడప్పుడు శ్రీ అరబిందో ఆశ్రమంలో గడిపేందుకు పాండిచ్చేరి వస్తుంటారు. అలా వచ్చినప్పుడు మీడియాతో ఆమె మాట్లాడకపోయినప్పటికీ ఆమె ఇచ్చే స్పీచ్ల వీడియోల నుండి ఆమె ఫోటోలను క్యాప్చర్ చేసి గీతాంజలి గిరిజ ఇప్పుడెలా ఉందో చూశారా అంటూ నెటిజన్లు కొందరు ఆమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు.